1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి గారి కెరీర్లో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఇప్పటి వరకు 150కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యాన్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పటికీ కూడా అతని సినిమా వస్తుంది అంటే ఫ్యాన్సే కాదు, సినిమా ఇండస్ట్రీ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాంటి మెగాస్టార్ కెరీర్లో కూడా కొన్ని ఫ్లాప్స్ తొంగిచూశాయి. కథ బాగోలేకనో, యాక్టింగ్ బాగోలేకనో సినిమా ఫ్లాప్ అయితే పర్లేదు కానీ, వాటిల్లో కొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన సినిమాలే. అలాంటి కొన్ని సినిమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 చంటబ్బాయ్. 1986లో చిరంజీవి, సుహాసిని జంటగా జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన ఫుల్ లెంత్ కామెడీ అండ్ సస్పెన్స్ మూవీ ఇది. అప్పటి వరకు చిరంజీవి ఉన్న సీరియస్ జోనర్ నుంచి పక్కకి వచ్చి మూవీ మొత్తం తన యాక్షన్తో నవ్వులు పూయించారు ఈ మూవీలో. మరి అప్పటి చిరు ఫ్యాన్స్కి చిరుని అలా చూడడం నచ్చలేదో ఏమో కానీ ఈ సినిమా అప్పట్లో అంతగా ఆడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా టీవీలో వస్తే ఎవ్వరూ మిస్ అవ్వరు. చిన్నప్పుడు తప్పిపోయిన చంటబ్బాయ్ అనే వ్యక్తిని వెతకడం స్టార్ట్ చేసిన డిటెక్టివ్ పాండురంగారావుకి తానే ఆ చంటబ్బాయిని అని ఎలా తెలుసుకున్నాడు అనేదే కథ. చిరు కామెడీ టైమింగ్, సెంటిమెంట్, సాంగ్స్ ఒక్కటేంటి అన్నీ సూపర్గా ఉంటాయి ఈ సినిమాలో. నెక్స్ట్ ఆరాధన. 1987లో భారతీరాజా డైరెక్షన్లో చిరంజీవి, సుహాసిని జంటగా వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ సినిమా ఇది. 1986లో తమిళ్లో వచ్చిన కడలోరా కవితైగల్ అనే బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్గా ఈ సినిమా వచ్చింది. ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఇందులోని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్సే. ఒక రౌడీగా చిరు పెర్ఫార్మెన్సు, తర్వాత మారిన మనిషిగా అతని యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో జనాలకి నచ్చలేదు. నెక్స్ట్ రుద్రవీణ. 1988లో కె. బాలచందర్ డైరెక్షన్లో చిరంజీవి, శోభన, జెమినీ గణేశన్ మెయిన్ లీడ్స్గా వచ్చిన ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇళయరాజా మ్యూజిక్లో వచ్చిన ఈ సినిమా పాటలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. బ్యాక్వర్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ కోసం ఒక హై క్లాస్కి చెందిన మనిషి పడ్డ కష్టం ఈ సినిమా. దానికోసం అతను ఫేస్ చేసిన ఛాలెంజెస్, పడ్డ అవమానాలు, చిరు పెర్ఫార్మెన్సు చూస్తుంటే అలా ఈ సినిమాలో లీనమైపోతాం. అంత గొప్పగా ఉన్న ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఫ్లాప్గా నిలిచింది. అప్పటి వరకు ఒక మాస్ ఇమేజ్లో చూసిన చిరంజీవిని క్లాస్గా యాక్సెప్ట్ చేయలేకపోవడం ఒక పెద్ద కారణం. నెక్స్ట్ ఆపద్బాంధవుడు. 1992లో కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చిరంజీవి, మీనాక్షి, శేషాద్రి జంటగా వచ్చిన సినిమా ఇది. టోటల్గా ఒక కొత్త చిరంజీవిని చూస్తాం ఈ సినిమాలో. చిరు అప్పటి వరకు ట్రై చేయని ఒక కొత్త డిఫరెంట్ రోల్ ఇది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం అతను పడే తపన, హాస్పిటల్ సీన్సు, లాస్ట్లో చర్చిలో సీను, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సీన్లోనూ చిరంజీవి నట విశ్వరూపం చూస్తాం ఈ సినిమాలో. ఈ మూవీ 1992 అక్టోబర్లో రిలీజ్ అయింది. అదే ఇయర్ ఏప్రిల్లో చిరు ఘరానా మొగుడు సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ మూవీతో చిరు మాస్ ఇమేజ్ ఆకాశాన్ని తాకేంత రేంజ్లోకి వెళ్ళిపోయింది. అటువంటి ఒక సినిమా తరువాత ఆపద్బాంధవుడు మూవీ రిలీజ్ అయింది. రాంగ్ టైమింగ్లో రిలీజ్ అవ్వడమే ఈ సినిమా ఫ్లాప్కి మెయిన్ కారణం. ఈ మూవీకి గాను చిరంజీవికి బెస్ట్ హీరోగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ బిగ్ బాస్. 1995లో విజయ్ బాపినీడు డైరెక్షన్లో చిరంజీవి, రోజా లీడ్ రోల్స్లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. అప్పటికే చిరు, విజయ్ బాపినీడు కాంబినేషన్లో 4 సినిమాలు వచ్చాయి. అన్నీ బ్లాక్ బస్టర్సే. 1991లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్. ఆ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ కావడంతో బిగ్ బాస్ మూవీ మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయిపోయింది. దాంతో ఈ సినిమా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోయింది. నెక్స్ట్ అంజీ. 2004లో కోడి రామకృష్ణ డైరెక్షన్లో చిరంజీవి, నమ్రతా శిరోద్కర్ హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఇది. 1997లో స్టార్ట్ అయిన ఈ సినిమా రిలీజ్ కావడానికి 7 సంవత్సరాలు పట్టింది. దాంతో కథ బాగున్నా అప్పటికే పాత స్టోరీ లైన్ అయిపోయింది. గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమాకి 100 మార్క్స్ పడతాయి.
అప్పట్లోనే 3D గ్రాఫిక్స్ని యూజ్ చేసిన సినిమాగా ఈ మూవీకి రికార్డు కూడా ఉంది. చిరు పెర్ఫార్మెన్స్ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పనే లేదు. కానీ ఎందుకో జనాలకి పెద్దగా ఈ సినిమా ఎక్కలేదు. కొంచెం పాత స్టోరీ లైన్ అవ్వడం, అదే టైంలో ప్రభాస్ త్రిష జంటగా వచ్చిన యూత్ఫుల్ లవ్ స్టోరీ వర్షం సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకి కొంత మైనస్ అయింది. నెక్స్ట్ శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీకి సీక్వెల్గా వచ్చిన సినిమా ఇది. హిందీలో సూపర్ హిట్ అయిన లగే రహో మున్నాబాయ్కి రీమేక్. చిరంజీవికి జోడీగా కరిష్మా కొటక్ నటించారు. 2007లో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పటికి డైరెక్టర్గా పీక్స్లో ఉన్న ప్రభుదేవా ఈ మూవీ డైరెక్టర్. అంతా బానే ఉంది. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ని చిరు క్యారీ చేసిన విధానం కూడా ఎంతో బాగుంటుంది. సాంగ్స్ సైతం బాగుంటాయి. అయినా ఎందుకో ఈ సినిమా ఫ్లాప్ అయింది. మరి వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.